హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో అయితే 12 జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగమైన భీమాశంకర్ మేము దర్శనం చేసుకోవడానికి వెళ్తున్న సెకండ్ పార్ట్ వీడియో. సో మీరు ఫస్ట్ పార్ట్ చూడకపోతే ప్లీజ్ వెళ్ళి చూడండి. సో సెకండ్ డే అయితే మేము దర్శనం చేసుకోవడానికి ఎర్లీ మార్నింగే లేచి బయలుదేరాం. సో పొద్దున్నే వచ్చాం కాబట్టి అంత లైన్ లేకుండే, అది కూడా మేము విఐపి దర్శనం ఒక రోజు ముందే బుక్ చేసుకున్నుండే. మీరు ఎప్పుడైనా వెళ్తే ఒక రోజు ముందు బుక్ చేసుకోవాల్సి వస్తుంది. సేమ్ డే మీకు విఐపి దర్శన్ టికెట్స్ అయితే దొరకవు. సో మాది దర్శనం అయితే ½ అవర్లో అయిపోయింది. ఈ ఫ్రూట్ ని మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా? మేమైతే ఫస్ట్ టైం తిన్నాం, టేస్ట్ బాగానే ఉండే. ఆ తర్వాత మేము బ్రేక్ఫాస్ట్ చేసాం. ఆ తర్వాత మేము భీమాశంకర్ నుండి పూణే బయలుదేరుతుండే, ఎందుకంటే మాకు పూణేలో కూడా ఒక గుడికి వెళ్ళేది ఉండే. గుడికి చేరుకున్నాక చెప్తాను ఏ గుడి అని. సో ఇక్కడ మీరైతే డ్యామ్ చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్ గా ఉండే. ఎదురుగా నుండి చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉండే. వర్షాకాలం వెళ్తే మాత్రం చెప్పనక్కర్లేదు, రోడ్స్ మాత్రం చాలా అందంగా కనిపిస్తాయి. వెళ్ళేటప్పుడు మాత్రం మాకు గూగుల్ అంటే సరైన రూట్ చూపించింది. సో మాకు ఏమి ఇబ్బంది లేకుండా మేము పూణే చేరుకున్నాం. ఇక్కడ మధ్య లాగినుండే ఈ ఫ్లవర్స్ అయితే మాకు రోడ్డు మొత్తం కనిపించినుండే, చాలా అందంగా కనిపిస్తాండే. ఇక్కడనైతే కొన్ని తెంపి నేను మా కార్లో ఉన్న గణపతి బప్పకి పెడతాండే. ఆ తర్వాతనైతే ఇక్కడ మాన్య పాటలు షూట్ చేస్తాండే, కొన్ని క్లాసికల్ సాంగ్స్ చేసేది ఉండే. లొకేషన్ ఇక్కడ బాగుంది కాబట్టి ఇక్కడ షూట్ చేస్తాండే. షూట్ కంప్లీట్ చేసుకొని మేమైతే లంచ్ చేయడానికి వచ్చాం. ఇక్కడ లంచ్ కంప్లీట్ చేసుకొని కాసేపట్లోనైతే గుడికి చేరుకున్నాం. గుడి పేరు వచ్చి దగుడు షేట్ హల్వాయి మందిర్. సో మీరు ఎప్పుడైనా పూణేకి వెళ్తే ఈ గుడికి తప్పకుండా వెళ్ళండి. పూణేలో చాలా ఫేమస్ గుడి ఇది. సో ఇక్కడనైతే దర్శనం బాగా జరిగింది. ఇక్కడ నుండి మేము పూణేలో హోటల్ బుక్ చేసుకుని ఉండే. ఇప్పుడు హోటల్కి బయలుదేరుతున్నాం, ఎందుకంటే నెక్స్ట్ డే మాకు ఇంకో ప్లేస్కి వెళ్ళేది ఉండే. ఆ వీడియో కోసం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.